ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 5వ భాగము. శివనామములు. పినాకి రుద్రుడు. స్వామిని పినాకి అని పిలుస్తారు. పినాకి అనే నామము చాలా చిత్రమైనది. పరమశివమూర్తి పట్టుకునే ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు. మేరు పర్వతమును ధనస్సుగా పట్టుకుంటారు. శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు. వేరొక రూపమును తీసుకొని సంహారము చేయడు. కానీ శివుడు ధనస్సు పట్టుకున్నట్లు మనకు శాబ్దికంగా తెలుస్తుంది, వేదముల వలన తెలుస్తుంది. యజుర్వేదంలో శ్రీరుద్రం నమస్తే రుద్రామన్యవ ఉతోత ఇషవే నమః అని ప్రారంభమవుతుంది. స్వామి, మీ కోపమునకు ఒక నమస్కారము. ఆ మాట చెప్తున్నారు. కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధము నుండి బాణములను విడిచిపెడతాడు. ఇవి మిమ్మల్ని రోదింపచేస్తాయి. మరి ఆయన ఎందుకు అలా ధనస్సు పట్టుకోవాలి? రుద్రుడు మనం చేసిన తప్పులకు మనను శిక్షించడానికి ధనస్సును పట్టుకుని ఉన్నాడు. అదే మేరు పర్వతము, బంగారు ధనస్సు. ధనస్సు సంధించడానికి రెండు పక్కల తునీరములు ఉన్నాయి. దీనిని ఈశ్వరుని ఘోర రూపము అంటారు. మీరు చేసిన పాప ఫలితం ఉన్నది. మీరు బాధపడితే తప్ప ఆ పాపం పోదు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలి. అందుకు గాను బాణములను తీస్తున్నాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు సుఖమును దుఃఖమును రెండింటినీ అనుభవిస్తాము. ఈ శరీరంతో పాప పుణ్యములను రెండింటినీ చేస్తాము. తప్పు చేశాము కాబట్టి దుఃఖం అనుభవించాలి. నేను పాపము చేశాను కానీ నన్ను అంత ఏడిపించకు, తట్టుకోలేను. నేను ఏడిస్తే చివరకు నీ పాదముల యందు విస్మృతి కలుగుతుంది. నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరం అయిపోతాను. నిష్టతో నీ పాదములను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వర, నీ కోపమునకు ఒక నమస్కారం. ఈశ్వర, నీ ధనస్సుకు ఒక నమస్కారం. నీ బాణములకు ఒక నమస్కారం. యాత ఇషుప శివత్తమా శివం బభూవతే ధను. కాబట్టి నీవు మేము సంతోషించే బాణములు వేయాలి. నా యందు దయ ఉంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనస్సుకు మొదట్లో పట్టుకున్న ధనస్సుకు తేడా కనిపిస్తుంది. పినాకిని అనే శబ్దమును మీ జీవితమునకు అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలానే మాట్లాడింది. ఇది అసలు ధనస్సు. మీరు తప్పు చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది. తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి? మీరు జీవితంలో శాంతమైన శివదర్శనమును కోరుకున్నవారై ఉండాలి. అనగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన బంగారు ధనస్సును పట్టుకొని మీరు చేసిన పాపములకు తగిన శిక్షను విధిస్తూ మీ పాపములను పరిహారం చేస్తున్నాడు. ఎంత పాపం చేసిన వాడైనా ఆయన పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల యందు విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖమును మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు. కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వేయడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్లు చూసి కొడతాడు. కాబట్టి ఈశ్వర, మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి అని కోరుకుంటాము. అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి మీరు చేసే పాపమునకు ఫలితం ఇచ్చేవాడు ఒకడు. మీ భయం తీయడానికి ఒకడు వేరుగా ఉండరు. భయకృత్ భయనాశనః. భయమును సృష్టించేవాడు పరమాత్మే, భయమును తీసేసేవాడు పరమాత్మే. ఇది సనాతన ధర్మమునందు ఉన్న జీవధార. కష్టమును కలిగించడానికి, కష్టమును తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు. ఆ కష్టమును కాలములో మీరు మరచిపోయేటట్లు చేసే కాలస్వరోవుదు కూడా ఈశ్వరుడే. గురు స్వరూపి అయి మరలా వచ్చి మీ మనస్సుకు తగిలిన గాయమును మాన్పించి మిమ్మల్ని మరలా యథామార్గమునందు మళ్ళీ తిప్పేవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని కారుణ్యమునకు అంతులేదు. కాబట్టి ఆయన పట్టుకున్న ధనస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. కాబట్టి శాస్త్రము పాతీతి పినాకః అని చెప్పింది. ఈ ధనస్సు మీకు ఘోర రూపంతో పాప ఫలితమును ఇచ్చినా, అఘోర రూపంతో సుఖమును ఇచ్చినా అది చేస్తున్నది మీ రక్షణే.
కనుక ఆ ధనస్సు లోకములను రక్షించగలిగినది. అందుకే రుద్రము ఆ ధనస్సును అంత స్తోత్రం చేసింది. ఆఖరున ఈ సమస్త లోకములను లయం చేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడు ఎవడో వాడు రుద్రుడు. మనకి 3 ప్రళయములున్నాయి. నిత్య ప్రళయము, నిద్ర పట్టేటట్లుగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు సుఖమును కల్పించడం నిత్య ప్రళయము. రెండవది అత్యంతిక ప్రళయము. బాగా సాధన చేసి భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకమును గుర్తించి వాటిని తొలగతోసుకొని భక్తితో కూడిన కర్మానుష్ఠానం చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్లుగా యోగ్యతను సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షమును పొందడమే అత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహము వలననే సిద్ధిస్తుంది. రమణ మహర్షి వంటి మహాభాగులు ఈ విధంగా మోక్షమును పొందుతారు. మూడవది మహాప్రళయము. అత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతారు. ఈశ్వరుడిని తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధిని ఇచ్చేస్తాడు. అలా చేసిన రుద్రుడు చేతి ధనస్సు సాత్వికమైనది, లోకరక్షణ హేతువైనది. అది కూడా ఆయన అనుగ్రహము. ఈ శరీరంతో ప్రయోజనమును సిద్ధింపచేసినందుకు ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈశ్వరునిలోకి చేరుతూ ఈ శరీరమును వదలాలి. ఇందు నిమిత్తం ధర్మమును పట్టుకోవాలి. ధర్మము తప్ప వేరొక మార్గం లేదు. ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము. ఈ వేదమును ఎవడు ఇచ్చాడో వాడు రుద్రుడు. ఆ రుద్రుడు వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మము మనకు బాగా అర్థం అయ్యేటట్లుగా గురు రూపంలో వచ్చి చెప్పి పరమాత్మ వైపు అడుగులు వేసేటట్లు బుద్ధిని చక్కదిద్దుతాడు. కనుక ఈ ధర్మం వైపు మన మనస్సు నడిచేలా చెయ్యగలిగిన వాడు ఎవడో వాడు రుద్రుడు. అది వాడి చేత పట్టుకున్న పినాకము. దాని నారీ శబ్దములే వేదములు. కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు. అటువంటి వేదము మనను ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది. ఆశాపాసములు ఎన్నింటితోనో తిరుగుతూ ఉంటాము. ధర్మం వైపు అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహమును ఇచ్చి నడిపించేవాడు ఎవరో వాడు రుద్రుడు. రుద్రా శబ్దంలో రుత్ అన్న మాట ఉన్నది. ఈ రుత్ భర్తేభ్యో ద్రావయతి. రుత్ అంటే ప్రతిబంధకము, అడ్డము. ఒక అడ్డం ఉండడం వలన వ్యక్తి ఈశ్వరుడిని చేరలేకపోతున్నాడు. మనస్సు ఈశ్వరాభిముఖం కావడం లేదు. ఎవరు భగవంతుని నిజంగా కోరుకొని నేను ఈ కోరికల వలన నిన్ను పొందలేకపోతున్నాను, వీటి నుండి నా మనస్సు మరల్చు అని ఈశ్వరుడికి చెప్పుకున్నాడో ఆ నిజాయితీకి పొంగిపోయి ఈశ్వరుడు ప్రతిబంధకమును తీసేస్తాడు. మీరు ఈశ్వరుడిని చేరడానికి ఏది ప్రతిబంధకమో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఉషావే నమః అని అభిషేకం చేస్తే, రుద్రమును పారాయణ చేస్తే, శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకమును తీసేస్తాడు. ఇది రుద్రః. అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడానికి కారణం అది. రోదయతి శత్రూన్ ఇతి రుద్రః. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించిన వారు లేదా లోకమునకు శత్రువులు అయినవారు రాక్షసులు ఒంట్లో బలం ఉన్నది కదా అని ఈశ్వర మార్గమును విస్మరించి తిరిగారు. అటువంటి వాళ్లను మట్టుపెట్టగలిగిన వాడు రుద్రుడు. వాళ్ళని ఏడిపించగలిగినవాడు. రోదనం ద్రావయతి ఇతివా రుద్రః. నీకు ఏదో ఒక కారణం చేత అపారమైన దుఃఖం ఉన్నది. ఈశ్వరానుగ్రహం బాగా ఉన్నట్లయితే ఆ వస్తువును శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి ఒక్కొక్కసారి మీకు లేనిది చేయవచ్చు. శంకరుడు ధనస్సు పట్టుకుంటే వేదములో దీనికి సంబంధించిన మంత్రములు ఎన్నో వచ్చాయి. ఇలా ఎందుకు రావాలి అని అడిగారు. పినాకః త్రిపురదాహకాలే జ్వాలాజాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మేరు ధనుస్త్వాత్ అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారుదైన మేరుపర్వతమును తన చేతిలో ధనస్సుగా పట్టుకొని నిలబడినవాడు. అటువంటి ధనస్సు కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి
రాత్రనక పగలనక బంగారు కాంతియందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో వాడి చేతి ధనుస్సే చిత్రం. అలా ధనుస్సును పట్టుకున్నాడు కాబట్టి అతనిని పినికి అని స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయములను సమన్వయం చేస్తూ మనకి పెద్దలు ఆయన చేతిలో ఉన్న ధనస్సు మనలను ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు అని చెప్పారు. అందువలన ధనస్సును చూడడం, ఆ ధనస్సు గురించి చెప్పిన రుద్రమును పారాయణ చేయడం, ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే ప్రశాంతంగా కూర్చుని వినడం, మీకు చేతనైతే మీరే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకోవాలి. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.